హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మే థర్డ్ వీక్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్, ఓటీటీ మూవీస్, అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చున్నాయి. వాటి గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ మూవీ ఫాస్ట్ 10. మూవీ సెన్సార్ వచ్చేసి U/A అయితే ఉంది. టోటల్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 14 minutes. ఇది యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు May 18th ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ బిచ్చగాడు 2. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. మూవీ సెన్సార్ UA. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 28 minutes వరకు అయితే ఉంది. సో మూవీ రిలీజ్ May 19th ఇన్ థియేటర్స్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 3 అన్ని మంచి శకునములే. మూవీ సెన్సార్ U అయితే ఉంది. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 34 minutes. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. మూవీ రిలీజ్ May 18th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 4 హసీనా. ఇది థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సెన్సార్ A. టోటల్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 2 minutes వరకు అయితే ఉంది. సో రిలీజ్ May 19th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5 కరుణ్ గాప్యం. ఇది హారర్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇందులో కాజల్ అగర్వాల్, రెజినా కసాండ్రా అండ్ జానకి అయ్యర్ లీడ్లు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ సెన్సార్ A. రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 14 minutes వరకు అయితే ఉంది. మూవీని May 19th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. విజయ్ సేతుపతి అండ్ మేఘా ఆకాష్ లీడ్లో వస్తున్న మూవీ యాదుమ్ ఊరే యావరం కేలీర్. ఇది యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. సెన్సార్ UA. రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 18 minutes వరకు అయితే ఉంది. సో ఈ మూవీని May 19th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7 సామజ్య వర్గమన. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ప్రొడక్షన్ వారు May 18th రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ మనకి May 18th థియేటర్స్లో అయితే రిలీజ్ కావట్లేదు, పోస్ట్పోన్ చేయడం జరిగింది. న్యూ డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ వచ్చేసి. ఈ వీక్లో మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఇప్పుడైతే మనం ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న బెస్ట్ OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మనం చూడదగినవి ఏమున్నాయో వాటి గురించి అయితే చూద్దాం. This is the future. ఫస్ట్ వన్ బందా. ఇది కోర్టు డ్రామా థ్రిల్లర్ ట్రూ ఈవెంట్స్ ఆధారంగా సిరీస్ అయితే ఉంది. ఈ సిరీస్ని May 23rd నుంచి G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ. నెక్స్ట్ నెంబర్ 2 మోడర్న్ లవ్ చెన్నై. ఇందులో టోటల్ 6 episodes, 6 డిఫరెంట్ స్టోరీస్ అనేవి మనకి చూడ్డానికి అయితే దొరుకుతాయి, కామెడీ రొమాన్స్ థ్రిల్లర్గా. సో ఈ సిరీస్ నుంచేసి May 18th నుంచి ప్రీమియర్ చేయబోతున్నారు ఆన్ ప్రైమ్ వీడియో, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 3 డోనీ యాన్ లీడ్లో వచ్చిన 2022 ఇయర్ ఫిల్మ్ కమ్ బ్యాక్ హోమ్. ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్గా ఉంటుంది. ఈ మూవీని వచ్చేసి హిందీ వర్షన్లో బుక్ మై షో వారు May 19th నుంచి ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 4 ఇన్స్పెక్టర్ అవినాష్. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్గా ఉంటుంది. జియో సినిమా వారి ఒరిజినల్ సిరీస్ ఇది. ఈ సిరీస్ని May 18th నుంచి జియో సినిమాలో ప్రీమియర్ చేస్తున్నారు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్. నెంబర్ 5 అయల్ వాషి. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా అయితే వచ్చింది. ఈ మూవీని May 19th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు, ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం. నెంబర్ 6 పూకలాం. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్గా అయితే ఉంది. ఈ మూవీ May 19th నుంచి Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 7 ది సూపర్ మారియో బ్రోస్. ఈ మూవీలో వచ్చేసి గుడ్ యానిమేషన్తో, కామెడీతో ఒక స్టోరీ ప్లాట్ అనేది మనకి చూడ్డానికైతే దొరుకుతుంది. చాలా గుడ్ ఫిలిం. సో ఇంకా ఈ మూవీని చూడని వారు ఇప్పుడు ఓవర్సీస్లో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే అవుతుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి. సో ఇండియాలో వచ్చేసి May 19th బుక్ మై షో వారు అయితే ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 8 మారుతి నగర్ పోలీస్ స్టేషన్. ఇది యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని May 19th నుంచి ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 లవ్ యూ అభి. ఇది థ్రిల్లర్ సిరీస్గా ఉండబోతుంది. జియో సినిమా వారి ఒరిజినల్ కంటెంట్. ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు May 19th ఆన్ జియో సినిమా, ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. ఈ సిరీస్లో వచ్చేసి అదితి ప్రభుదేవ అండ్ విక్రమ్ రవిచంద్రన్ అయితే లీడ్లు అయితే యాక్ట్ చేశారు. నెంబర్ 10 డెడ్ పిక్సెల్స్.
ఇది కామెడీ సిరీస్గా ఉండబోతుంది. ఈ సిరీస్ మే 19th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11 కాతల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ. ఈ మూవీలో మనకి కామెడీ అండ్ థ్రిల్లర్ స్టోరీ అనేది చూడడానికి దొరుకుతుంది. ఈ మూవీ మనకి మే 19th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 12 కడినా కదోరమే అందక దాహం. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీ మనకి మే 19th నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం. నెంబర్ 13 కచ్చే లింబు. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. జియో సినిమా వారి ఒరిజినల్ ఫిల్మ్ ఇది. మే 19th నుంచి ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, లాంగ్వేజ్ హిందీ. నెంబర్ 14 మార్వెల్ ఫిల్మ్ యాంట్ మ్యాన్ 3. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మూవీ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 15 సీసు. ఇది ఆర్ రేటెడ్ యాక్షన్ వార్ యాక్టివిటీ ఫిల్మ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో ఓవర్సీస్లో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంది. ఎవరైనా థియేటర్స్లో కానీ ఈ మూవీని మిస్ అయి ఉంటే మినీ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయినా చేయండి, మూవీ మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 16 జాన్ విక్ చాప్టర్ 4. ఇది యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ మనకి మే 23rd నుంచి ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 17 ICU. ఇది 2019 ఇయర్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ మనకి మే 19th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 18 అఖిల్ న్యూ ఫిల్మ్ ఏజెంట్. ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్గా అయితే వచ్చింది. ఈ మూవీ మనకి మే 19th నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 18 సాయి ధరమ్ తేజ్ న్యూ ఫిల్మ్ విరూపాక్ష. ఇందులో మీకు మిస్టరీ థ్రిల్లర్ హారర్ యాక్టివిటీస్ అనేవి చూడడానికైతే దొరుకుతాయి. సో ఈ మూవీ మనకి మే 21st నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. ఇప్పుడైతే మనం కొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. Lights, camera, action. ఫస్ట్ అప్డేట్ లోకీ సీజన్ 2. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సిరీస్. సీజన్ 1 గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సూపర్ హిట్ సిరీస్. సీజన్ 2కి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. అక్టోబర్ 6th నుంచి ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. వీక్లీ 1 ఎపిసోడ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో మీలో ఎంతమంది సీజన్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకీ సీజన్ 2 ఫైర్ సింబల్తో మనకి ఫైనల్ ఎపిసోడ్ అనేది నవంబర్ 10th అయితే ఉంటుంది. నెంబర్ 2 ఎకో సీజన్ 1. ఇది కూడా మార్వెల్ స్టూడియోస్ వారి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సిరీస్గా ఉండబోతుంది. సో ఈ సిరీస్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. నవంబర్ 29th నుంచి ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో అయితే ఉంటాయి, ఆల్ ఎపిసోడ్స్. నెక్స్ట్ నెంబర్ 3 సాయి ధరమ్ తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడ్లో వస్తున్న మూవీ. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను వచ్చేసి టుమారో ఆఫ్టర్నూన్ 4:14 PM అయితే రివీల్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4 బేబీ ది మూవీ. ఈ మూవీ థియేటర్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. జూలై 14th థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.